దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము. మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. నేటి దినాన మన వాక్య ధ్యానము ఆది కాండము 19వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమెర్ల మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణములో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేశారు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు వాక్యం అంటే మనకి అర్థం కావాలి. నేటి దినాన మన వాక్యం యొక్క సారాంశము లోతు భార్య. హల్లెలూయా. లోతు భార్య అంటే దేవుడు లోతుకి చెప్పారు సొదొమ గోమర్ల పట్టణం మీద ఉగ్రత వస్తుందని. ఇద్దరు దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు వారు వినిపించుకోలేదు. వాళ్ళంటే ఇంకా తడవ చేస్తున్నారంట. ఎందుకు అలా తడవ చేస్తున్నారు అంటే, లోతు భార్య ఆ యొక్క సొదొమ పట్టణస్తురాలు గనక, ఏంటి నువ్వన్నీ దేవుడు దేవుడు అని అంటుంటావు ఎప్పుడు, వీళ్ళు ఎవరో వచ్చారు, వీళ్ళు చెప్పిన మాటలు అయిపోతాయి ఏంటి అని వాళ్ళిద్దరూ తగాది పెట్టుకుని ఉంటారు అక్కడ. వాళ్ళు ఇంకా తడవ చేయగా దేవదూతలు వాళ్ళని చేయి పట్టి దేవుని కనికరం లోతు మీదకి వచ్చింది. గతంలో మనం ధ్యానించాం. అయితే లోతు మీదకి వచ్చింది వెంటనే వాళ్ళ చేతులు పట్టుకొని వారిని వెలుగులకి తీసుకొచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. వాళ్ళు అలా నడిచి 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 సోయార్ అనే పట్టణానికి వచ్చేటప్పటికి తెల్లవారు రాత్రంతా గడిచిపోయింది. ఉదయకాలం అయింది. దేవుడు ఏదైతే వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడో లోతు ఆ మాట మీద, దేవుని మాట మీద నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు తనకున్న భక్తిని, అంటే విశ్వాసమే భక్తి కనుక దేవుని మాట తూచా తప్పకుండా లోతు సాగిపోతా ఉన్నాడు. తన ఇద్దరు కుమార్తెలను తన భార్యను పట్టుకొని సాగిపోతున్న సమయంలో లోతు భార్య అసలు తెల్లవారింది కదా, రాత్రంతా గడిచిపోయింది కదా, అసలు ఆ యొక్క పట్టణం కాలిపోతుందా లేదా, ఇదంతా నిజమేనా, ఒకవేళ ఇది నిజం కాకపోతే మేము వదిలేసి వచ్చిన మా ఇల్లు ఏమైపోతుంది, మేము సంపాదించుకున్న మా సంపద ఏమైపోతుంది అని తన మనసులో అనిపించిందో, లేకపోతే సాతానుడు ప్రేరేపించాడో మరి ఇంకేమనేది మనకు తెలియదు. కానీ ఆమె ఏం చేసిందంటే అదే ఉద్దేశంతో, ఎందుకండి వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరిగి చూడొద్దన్నప్పుడు ఇంకా గమ్యం ముందు వైపు వెళ్ళిపోవాలి. కానీ ఆమె ఏం చేసిందట, ఒక్కసారి తన విడిచిపెట్టి వచ్చేసిన ఆ పట్టణాన్ని, ఇది నిజమెంత అబద్ధం ఎంత అని చెప్పి ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడైతే ఆమె వెనక్కి తిరిగి చూసిందో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా. ఎందుకు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోవాలి? దేవుడు ఆమెను ఎందుకు ఉప్పు స్తంభంగా మార్చాలి? ఎన్నో ప్రశ్నలు, ఇవన్నీ నాకు వచ్చిన ప్రశ్నలే. గతంలో ఒక మట్టి స్తంభం అవ్వచ్చు, లేకపోతే ఒక ఇనప స్తంభంగా మారచ్చు, లేకపోతే ఒక రాతి స్తంభంగా మారచ్చు. ఉప్పు స్తంభంగా మారడం ఏంటి? ఉప్పు నీరు పడితే కరిగిపోద్ది కదా, ఉప్పు స్తంభంగా మారటం ఏంటి? అయితే ఈనాటికి ఆ ఉప్పు స్తంభం అలాగే ఉంది. ఎన్నో వరదలు, ఎన్నో వర్షాలు, గాలి వానలు, తుఫాన్లు ఇవన్నీ వచ్చినా దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న ఆ వాక్యాన్ని బట్టి చరిత్రలో ఇది జరిగింది, ఇది సత్యము అని నిరూపించడం కొరకు ఈనాటికి కూడా ఆ ఉప్పు స్తంభం అలాగే ఉందని చూసిన సేవకులు, పండితులు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నేను వెళ్ళలేదు ఆ యొక్క దేశం, ఇశ్రాయేలు దేశం కనుక అక్కడ ఉందో లేదో అనేది నాకు తెలియదు. కానీ చూసినటువంటి వారు లేదా గూగుల్లోనూ ఈ విధంగా ఇప్పటికీ ఉప్పు స్తంభం అలాగే ఉందని చెప్తా ఉన్నారు వారు. దాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకు ఆయన ఉప్పు స్తంభంగా మార్చాలి? యేసుక్రీస్తు వారు అంటారు, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. లోకమంతా కూడా సముద్రంగా ఉంది. ఆ సముద్రం నుంచి నేను ప్రత్యేకింపబడిన వంటి వ్యక్తిని. ఉప్పును ఎలా తయారు చేస్తారు? సముద్రపు నీటితోనే తయారు చేస్తారు. ఆ సముద్రపు నీరు ప్రత్యేకత, ఆ నీరుని తీసి, ఆ వస్తున్న పొంగులా వస్తున్న నీరుని తీసి దాన్ని ఎండబెట్టి ఉప్పును తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన రుచి కలిగిన పదార్థముగా ఉప్పుగా మారుతుంది. సముద్రంలోంచి వచ్చిన నీరే, కానీ అది అన్ని వంటకాలకి, కూరల్లోకి, అన్నిటికి కూడా ఉప్పు లేకపోతే రుచి అనేది ఉండదు. హల్లెలూయా.
అంటే యేసుక్రీస్తు వారికి లోతు భార్యకి సాదృశ్యం అంటే అలా కాదు. భవిష్యత్తు కాలం ఎరిగిన దేవుడు భవిష్యత్తులో సంఘము స్త్రీతో పోల్చబడుతుంది కనుక దేవుని మాట విన్న ఆ యొక్క స్త్రీలు ఏ విధంగా ఆశీర్వదించబడి దేవుని చేత వారు వర్ధిల్లేరు. దేవుని మాట వినటువంటి అంటే సంఘాలు, స్త్రీలు అంటే ఈమె ఒక స్త్రీ ఇలా స్తంభముగా మారిపోయిందనేది ఒక సాదృశ్యము కొరకు ఈమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపులేనండి. ఏ ఒక్కరిని ఇందులో అనడానికి కానీ చేయటానికి కానీ లేదు. ఎందుకు అంటే ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తున్న తలంపులనే నేను వాక్యంలో పంచుకుంటాను. వాక్యం చదువుతాం, ధ్యానిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్న సమయంలో ఆ వాక్యం తాలూకా విశేషణ అంటే వివరణ కొన్ని మాటలు, కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి. అవి దైవ చిత్తానుసారంగా ప్రజలతో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగ పంచుకుంటున్నదే ఈ వాక్యం. హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ దీనికి మాట నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చరిత్రతో కూడినది. చరిత్రకారులు అంటే చాలా మంది ఆ దినాల్లో ఉండేవారు. చరిత్రను రీఛార్జ్ చేస్తున్న వంటి వారు, దేవుని వాక్యంలో ఉన్నది చరిత్ర అంటే బయట జరిగిందా లేదా అని చూసిన వంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఈ మాటలు వారిని యొక్క మనసులో పెట్టుకొని ఈ వాక్యం చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఇది ఏంటి అంటే ఈమెను ఒక సంఘములకు సాదృశ్యముగా ప్రభువారు తీసుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా ఈమె గురించి రాయబడలేదు. ఎక్కడైనా రాయబడిందా అంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని రాయబడి ఉంది, కానీ సంఘము ఈమె ఉప్పు స్తంభము ఇలాంటివి ఏవి కూడా రాయబడలేదు. ఇవి నాకు వచ్చిన తలంపులు, అందుకే పదే పదే ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. ఈమె ఒక సంఘములకు సాదృశ్యముగా ఉంది. దేవుని మాటని వినని సంఘము అనగా యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నారు, అందుకే ఆయన ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు దేవుని మాటని వినని యొక్క సంఘము, దైవ చిత్తం నెరవేర్పులేని సంఘము శిల లాంటిదని అర్థం. హల్లెలూయా. అంటే ఈ స్తంభము లాంటిదని అర్థం. చూడండి, ఎందుకంటే సంఘము స్త్రీతో వరుడిగా ఆయన వధువుగా సంఘము పోల్చబడింది. యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇప్పుడు కదలిక లేని సంఘము, ఒక దగ్గర ఒక స్తంభము ఒక దగ్గర ఎక్కడ నిలబెట్టినా అక్కడ ఉండిపోతుంది. దానికి కదలిక ఉండదు, దానికి చలనం ఉండదు. చలనము కలిగిన ఈమె లోతు భార్య, చలనము కలిగిన ఒక మనిషి ఈమె. దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, దైవ ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఆమె తన విడిచి వచ్చిన ఆ యొక్క ఆస్తి దేవుని మాటను అనుమానిస్తూ ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగి చూడటం వలనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చలనం ఉన్న ఆమె చలనము లేని వ్యక్తిగా స్తంభముగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే సంఘము శిరస్సు యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు. సంఘము అంటే ఎవరు? నీవు నేను మనమందరివి కలిస్తేనే సంఘము. ఆ సంఘానికి దైవ చిత్తము, దైవ ఉద్దేశము దేవుడు తెలియచేసినవి వాక్యానుసారముగా ఉంటే ఆ సంఘము చలనము కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉప్పై ఉన్నారు. ఆ రుచి, ఆ ఉప్పు తాలూకా రుచి సవిసారమైన ఆ యొక్క ఆహారంలోనికి ఆ ఉప్పును ఎప్పుడైతే యాడ్ చేస్తారో, ఉప్పును ఎప్పుడైతే కలుపుతారో వెంటనే ఆ ఉప్పుకి ఆ యొక్క ఆహారానికి రుచి వస్తుంది. చూడండి, ఇశ్రాయేలు అంటారు ఈ సవిసారము లేని ఆహారం, వారు మన్నా దేవదూతలు తినే ఆహారం, తేనెతో పోల్చబడిన ఆహారం తిన్నప్పటికీ కూడా వారు అంటారు సవిసారము లేని ఆహారం తిన్నాము. అంటే ఆహారం గురించి నేను చెప్తాను. ఆ యొక్క ఉప్పు అనేది ఉన్నప్పుడు ఎంత చవిసారం లేని దాంట్లో అయినా ఉప్పు యాడ్ చేస్తే, ఉప్పు కలిపితే అది చవిసారంగా మారుతుంది, రుచి కలిగిన పదార్థంగా మారుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటే ఏ జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఉండరో, ఏ జీవితాలు చవిసారము లేని జీవితాలుగా ఉంటాయో, ఏ హృదయాలు అలా ఉంటాయో ఆ హృదయాల్లోనికి, ఆ జీవితాల్లోనికి యేసుక్రీస్తు వారు వస్తే ఆ హృదయాలు ఒక రుచి కలిగినటువంటి వ్యక్తిగా, ఒక రుచి కలిగినటువంటి పదార్థముగా, ఒక రుచి కలిగినటువంటి ఆ వారి జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకునండి,
యేసుక్రీస్తు వారిని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తాము. ఆయన రుచి, ఆ రుచి ఎవరు అంటే సంఘములో పెట్టాడు. ఆ రుచిని తీసుకొచ్చి ఆ రుచి సంఘములో పెట్టినప్పుడు ఆ సంఘము ఎలా ఉండాలంటే సజీవమై ఉండాలి. మృతత్వం కలిగి క్షణం లేని స్తంభం వలె ఉండకూడదు. హల్లెలూయా. అందుకే మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలి. సంఘము స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు లోతు భార్య, లోతు నీతిమంతుడు, లోతు భార్య ఈమె. అయితే ఈమె మనసంతా కూడా లోకం వైపే ఉంది. జీవము కలిగిన ఈమె అంటే చలనము కలిగిన ఈమె ఒక స్తంభంగా మారిపోయింది. దేవుని మాటను అనుమానించి వెనక్కి తిరిగి చూస్తున్నాను. అదే స్థాయిలో ఉన్న శారా ఎలా మారింది? జీవము కలిగిన ప్రతి వానికి నువ్వు తల్లివి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆ యొక్క శారా జీవము కలిగిన ప్రతి వానికి తల్లినంట. అంటే ఎవరిలో యేసుక్రీస్తు అనే జీవం ఉంటుందో, ఏ సంఘానిలో ఉంటుందో ఆ ప్రతి సంఘానికి ఆమె తల్లి. అందుకే తల్లి సంఘము అంటారు సంఘాన్ని. ఎందుకు తల్లి సంఘము, వధువు సంఘము అని సంఘాన్ని స్త్రీతో పోల్చబడింది. ఇంకా చెప్పాలంటే దేశాలు కూడా స్త్రీతో పోల్చబడ్డాయి. ఇంకా అవన్నీ చాలా లోతైన మాటలు అవన్నీ కూడా. ఏ సంఘమైనా ఆ సంఘం అంటే నేను కాదండి, ఏవో వాళ్ళు ఉన్నారు కదా పాస్టర్ గారు, పాస్టర్ గారు, వాళ్ళండి సంఘం అంటే. సంఘం అంటే ఇదిగో వాళ్ళు ఉన్నారే సంఘ పెద్దలు, వాళ్ళండి సంఘ పెద్దలు. కాదు కాదు కాదు, అందరం కలిస్తేనే సంఘం. హల్లెలూయా. పాస్టర్ గారు, పాస్టర్ గారు, సంఘ పెద్దలు, ఇంకా వీళ్ళు కాదు సంఘం అంటే. నీవు సంఘం అంటే నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నావో నీవు సంఘములో ఒక అవయవము. యేసుక్రీస్తు వారి శిరస్సు అయి ఉన్నారు, నీవు ఒక అవయవానమై ఉన్నావు. ఆయన శరీరంలో ఒక పాలి భాగము. ప్రభు చిత్తం అయితే దేవుని శరీరంలో ఉన్న పాలి భాగాల కొరకు తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానించవచ్చు. ఆ యొక్క శరీరంలో ఒక పాలి భాగం కనుక నువ్వు సంఘము. నీకు నీవుగా తీసుకోవాలి. నేను సంఘాన్ని, నేను చలనము కలిగి ఉండాలి, నాలో చలనం ఉండాలి. నేను చూసిన ప్రతిదీ ఆ యొక్క అంటే లోకానుసారమైనది కాదు, దైవ చిత్తానుసారమైనది. దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి దానం కొరకు నేను చలించాలి, చలించే మనసు నాకు ఉండాలి అని నీకు నీవుగా ప్రశ్నించుకొని సంఘ విషయాల్లో, దైవత్వ విషయాల్లో చలనము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఏటికెళ్ళి మనం చూసినట్లయితే లోకంలో ఒక సామెత ఉంటుంది. చేపలట ఎదురీదుతాయంట, ఏటికి ఎదురీదుతాయంట. ఏటి యొక్క ప్రవాహం కొండ మీద నుంచి పైకి ఇలా కిందకు పడతా ఉంటే చేపలు ఏం చేస్తాయట, ఆ ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తాయంట. అందులో కొన్ని చచ్చిన ఉన్నాయనుకోండి, ఆ చచ్చిన చేపలు ఏమవుతాయంటే ఆ యొక్క ప్రవాహంలో మునిగిపోయి ప్రవాహం ఎటువైపు కొట్టుకొని వెళ్తూ ఉంటే అటువైపు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఎదిరీదవు, ఎందుకంటే వాటిలో చలనం లేదు, వాటిలో జీవము లేదు, అందుకని వాటికి చలనం లేదు. కనుక ప్రవాహం ఎటువైపు వెళ్తుంటే అటువైపుగా కొట్టుకొని వెళ్ళిపోతాయి. కానీ బ్రతికున్న చేపల్లోకి జీవం ఉంది, చలనం ఉంది. కనుక ఆ ఏటి దాటికి ఎదుర్కొని అవి ఎదురీదుతూ అవి వెళ్ళవలసిన ప్రయాణానికి అవి వెళతాయి. చేపలు కూడా వలసలు వెళ్తూ ఉంటాయి అంటారు. హల్లెలూయా. పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులే వలస వెళ్తాయి అనుకున్నాం. కాదు, చేపలు కూడా వలస వెళ్తూ ఉంటాయంట. ఎక్కడెక్కడో చేపలు ఇక్కడికి వచ్చాయి అంటారు, కొట్టుకొని వచ్చాయి అంటారు. కొట్టుకొని రావటం కాదు, అవి ఒక దగ్గరికి వెళ్ళాలని వాటి దృష్టిలో, వాటి ఆలోచనలో కొన్ని ప్రాంతాల మనసులో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న జలాశయంలోనికి వెళ్ళాలని అవి ఏటికి ఎదురీదుకుంటూ వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. అవి ఎదురీదుకుంటూ ఆ ఎదురీతలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఎన్నో పెద్ద పెద్ద చేపలు వాటిని మృంగివేయాలని వస్తూ ఉంటాయి. వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ ఆ ఒడిదుడుకులన్నీ కూడా పడుతూ అవి ఏటికి ఎదురీదుకుంటూ అవి వెళ్ళి అవి ఏ గమ్యంలోనికి, ఏ జలాశయంలోనికి వెళ్ళాలనుకున్నాయో ఆ జలాశయంలోనికి వెళ్తూ ఉంటాయి. అందుకే వాటిలో చలనం ఉంది. హల్లెలూయా. శారాలో చలనం ఉంది, లోతు భార్యలో చలనం లేదు. అది స్తంభము. ఈనాటికి శారాను మనం ధ్యానిస్తూ ఉంటాం, శారాని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం, శారా గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. శారా యొక్క జీవిత విధానాన్ని మనం ప్రతి విషయంలోనూ
శారా ఏ విధంగా అబ్రహాముని యజమానుడా అని పిలిచింది, శారా అలా అబ్రహాము వెంబడించింది, శారా అబ్రహాము చెప్పిన మాటకి లోబడి శారా ఆ యొక్క ముగ్గురు మనుషులుగా వచ్చిన దేవునికి ఆతిథ్యం ఇచ్చింది. శారా అబ్రహాము శారాతో అంటాడు, ఇసాకు నేను తీసుకొని మోరియా పర్వతానికి వెళ్తానంటే ఆ శారా సహకరించింది. అయితే శారాకి తెలీదు బలిస్తారని. అది వేరు తల్లి మనసు, అది ఒక భౌతికమైన తల్లి మనసు. అది దేవుని సన్నిధికి వెళతానంటే తండ్రి కుమారులు ఇద్దరిని కూడా పంపించింది శారా దగ్గరుండి. శారా జీవం కలిగిన ప్రతివానికి తల్లిగా మారింది. ఈనాటికి కూడా శారా గురించి మనం ధ్యానిస్తాం. అందుకే శారాలోంచి ఇసాకు, ఇసాకులోంచి యాకోబు, యాకోబులోంచి దావీదు, దావీదులోంచి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. జీవము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? జీవం. లోతు భార్య ఏది? జీవము. చలనము లేని వ్యక్తిగా స్తంభముగా అక్కడ ఉండిపోయింది. ఉప్పు స్తంభం. ఉప్పు రుచి కలిగిన పదార్థం. దేవుని ప్రజ ఉండి కూడా, అంటే లోతును బట్టి లోకాన్ని లోకంలో హృదయంలో పెట్టుకుంది. దైవ మాటను అనుమానించి దేవదూతలు వచ్చి చెప్పి వాళ్ళు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి బయటికి పెట్టినప్పటికీ కూడా ఆమెలో దేవుని పట్ల చలనము లేదు. ఆమెలో దేవుని పట్ల చలనం లేదు. ఎందుకు ఆమెలో దేవుని పట్ల చలనం లేదంటే ఆమె లోకం వైపు చూస్తా ఉంది. ఆమె లోకాన్ని తన హృదయంలో పెట్టుకుంది. తన ఆస్తి, తన సంపద అవన్నీ ఊరకనే పోతున్నాయా? అసలు ఎంతవరకు ఈ మాట నిజం? ఈ లోతు ఏంటి నన్ను ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు? ఈ లోతుకి అసలు బుర్రుందా? అసలు అర్థమైందా ఈ లోక భాషతో? ఆమె ఆలోచనలతో జ్ఞానయుక్తంగా దేవుని చూసుకుంటూ దైవత్వంలో ముందుకు పరిగెడుతున్న లోతుని వెంబడించక వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఉప్పు స్తంభముగా అయిపోయింది. చలనం లేనటువంటి వ్యక్తిగా అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు శారాని ఆ లోతు భార్యని తీసుకున్నామంటే వీరిద్దరూ అబ్రహాము దగ్గర ఆ యొక్క లోతు ఉన్నప్పుడు, అబ్రహాము శారాలను చూసి లోతు గమనిస్తా ఉన్నప్పుడు లోతు భార్య కూడా చూసి ఉంటుంది. ఎందుకంటే లోతు భార్య సొదొమ పట్టణస్తురాలు. ఆమె అంటే బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే అతడు విడిపోయిన తర్వాత వివాహం చేసుకున్నారని పండితులు చెప్తా ఉన్నారు. కానీ కొంత కాబట్టి కొంతైనా భర్త చెప్పినప్పుడు ఆ మాట ఆమె హృదయంలో పెట్టుకోవాలి కదా. ఆమె హృదయంలో పెట్టుకోవాలి, ఆమె హృదయంలో నడుచుకోవాలి. అబ్రహాముకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అసలు దేవుడు కనిపించాడు అబ్రహాముకి? కనిపించలేదు. నేను నీకు చెప్పిన స్థలానికి వెళ్ళు అన్నాడు. మాట మాత్రమే వినిపించింది. గుడ్డివాని వలె ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడు. అబ్రహాం వెళ్ళిపోతా ఉంటే, యజమానుడా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీతో పాటు నేను వస్తానని ఈమె కూడా ఒక బ్యాగ్ తగిలించుకొని భర్త వెనకాతలు వెళ్ళిపోయింది. అయ్యో మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అబ్రహాం అవునంటే అవును, కాదంటే కాదు. అబ్రహాం మాటలో ఎంతైనా సత్యం ఉంది. అతడు తనకు అనిపించింది, తను చూసింది, తన విన్నదే చెబుతాడు కానీ ఏది కల్పించి చెప్పడు. కనుక ఇతరులతో వెళితే నాకు ఆశీర్వాదం వస్తుందని లోతు కూడా వారి వెంబడి వెళ్ళాడు. హల్లెలూయా. వెంబడి వచ్చినటువంటి వారిని దేవుడు ఒట్టిగా విడిచిపెట్టలేదు. పిలిచింది అబ్రహాముని, వెనకాతలు వచ్చింది వీళ్ళను ఒట్టిగా విడిచిపెట్టలేదు. వీరిని కూడా అబ్రహాంతో పాటు సమానంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి అబ్రహాం విన్న వాయిస్నే కదా వాళ్ళకి చెప్పాడు. ఆ మాటని నమ్మి అబ్రహాము చెప్పిన మాటలన్నిటినీ విన్న శారా దేవునికి అనుకూలంగా నడుచుకుంది. మరి అలాగే లోతు చెప్పిన మాటలన్నీ విన్న లోతు భార్య ఎక్కడ నడుచుకుంది? దేవునికి అనుకూలంగా. అందుకే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోకం వైపు చూసింది, లోకాన్ని వెతుక్కుంటుంది కానీ భర్త తనని ప్రేమించి తనని తీసుకువెళ్తున్నాడని ఒక ఉద్దేశం, ఆలోచన ఆమెకు లేకపోయింది. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈనాటికి అది ప్రజలకి సాదృశ్యంగా కనబడతాం. చలనము లేనివంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, చలనం ఉన్న చేపలు ఎలాగైతే ఏటికి ఎదిరీత వెళ్ళి అవి గమ్యానికి చేరి అవి అనుకున్న జలాశయాల్లోనికి వెళ్ళి అక్కడ కొన్ని చేపలు ఉత్పత్తి చేసి అక్కడ సంతానాన్ని పెంచి వాటి యొక్క రకరకాల చేపలు ఉంటాయి కదా పేర్లు, వాటి యొక్క ఉనికిని అవి ప్రజలకు అందిస్తా ఉన్నాయి. హల్లెలూయా. మరి దేవుని ప్రజలమైన మనము చలనము కలిగి ఉండాలి. సంఘం అంటే సంఘం అంతా కాదు, అందులో నీవే.
నేనే ఎవరికి వారుగా సంఘముగా తీసుకొని చలనం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ లోకంలో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి ఎదిరీదాలి. ఎదిరితేనే నీ రెక్కలకి అంటే నీకు ఆధ్యాత్మిక శక్తి, భౌతికమైన బలం వస్తుంది. నీ జ్ఞానం పెంపొందించబడుతుంది. నీ తర్వాత వచ్చిన నీ తరానికి, భవిష్యత్తు కాలానికి నువ్వు కొన్ని విషయాలు చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మారుతావు. నువ్వు వాటికి భయపడిపోయి ఎందుకు అలాగే ఎదిరీదడం, ఇక్కడే ఇలాగే ఉండే బాగుంటుంది, ఎందుకు ఏంట్లే అని చలనం లేనివంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. చలనం కలిగి వెళ్ళి నువ్వు అనుకునేది ఏదైతే ఉందో దాన్ని సాధించాలి. నేను అనుకుంటున్నాను, నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి, నా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించి తెచ్చుకోవాలి అనుకుంటే అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీ భార్య, నీ భర్తని విడిచిపెట్టి వేరే దిక్కులకు వెళ్ళి డబ్బు సంపాదించని చెప్పడు. నా మాటలు కొంతమంది కోపం కలగొచ్చు, కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఆదిలోనే కుటుంబ వ్యవస్థ అనేది ఆయన సిద్ధపాటు చేశాడు. నీ ఉండవలసిన స్థానంలో నీవు ఎక్కడున్నావో అక్కడ ఉండు. నువ్వు చేయగలిగినంత వరకు నీ శక్తి సామర్థ్యంతో నువ్వు చేయి. దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహామును ఏమన్నాడు? నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. నువ్వు ఎంతవరకు నడగలవో నడు, ఆ ప్రదేశాలంతటినీ నేను ఆశీర్వదిస్తానంట అన్నాడు. ఇటు ఆశీర్వదించాడు ఆయన. లోతు సొదొమ గోమెర్ల పట్టణం పాలు తేనెలు ప్రవహించే పట్టణముగా కనబడింది. యెహోవా తోట వలె కనబడ్డదట, నీరు కట్టిన తోట వలె. ఆ యొక్క సొదొమ గోమెర్ల పట్టణం అప్పటికి ఇంకా ఉగ్రత రాలేదు, పచ్చగా ఫలభరితంగా ఉంది, బాగుంది. ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది, నేను ఎక్కడికో వెళ్ళి కష్టపడడం ఎందుకు, ఆ రాళ్ళలోకి మూలల్లోనికి వెళ్ళడం ఎందుకు, కష్టపడకుండా అక్కడ ఉండిపోయాడు సొదొమ గోమెర్ల పట్టణంలో. కానీ అబ్రహాం అలాగనలేదు. రాళ్ళు ముళ్ళున్న త్రోవని ఎంచుకున్నాడు. కష్టపడతాననుకున్నాడు. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తానని చెప్పి ఆ యొక్క లోతు వదిలేసిన స్థలాన్ని అబ్రహాం ఎన్నుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎంతవరకు సంచరిస్తావో సంచరించు, నేను ఆ స్థలాన్ని దీవిస్తానన్నాడు. ఆ స్థలంలో అబ్రహాము నివాసం చేసి దైవ చిత్తానుసారంగా నడిచిన విధానాన్ని బట్టి దేవుడు ఆ స్థలాన్ని దీవించాడు. ఎండిపోయిన నేల, రాళ్ళు ముళ్ళు ఉన్న ప్రదేశాన్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశముగా, కానాను దేశముగా ఆయన దీవించారు. పాలు తేనెలు ప్రవహించే దేశము అగ్ని గంధకాలతో కాలిపోయింది. ఎందుకో తెలుసా? అక్కడంతా భ్రష్టత్వం. అక్కడే ఉంటూ ఏ చలనము లేకున్నా బాగుంది అనుకుంటూ ఉన్న లోతు అబ్రహామును పెట్టి విడిపింపబడ్డాడు. కానీ లోతు భార్యకి ఏనాడు నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అని ఆమె ఇష్టానికి వదిలిపెట్టాడు. కానీ మంచైనను చెడ్డైనను చెప్పలేదు. ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఆమె ఇష్ట ప్రకారం ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు మాట వినలేదు. కొన్ని విషయాల్లో కుటుంబంలో ఒకరి మాట ఒకరు తీసుకోవాలి. నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, అలాంటి భావాలు కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము మరి అదంతా మన చేపల లెక్కల్లో తీసుకుంటేదంతా ఈలేడు, ఏటికి ఎదిరీదెళ్ళాడు. అంత వేగా దేవుడు వెంటనే రాత్రికి రాత్రే ఆ రాళ్ళు ముళ్ళు అన్నీ పోయి పచ్చని పొలంగా మారిపోద్దండి. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత శ్రమించి ఉంటాడు. ఆ కష్టార్జితాన్ని ఎరిగి దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా. లోతు భార్య ఉప్పు స్తంభం, చలనం లేనివంటి వ్యక్తిగా మారిపోయింది. అబ్రహాము ఇంకా లోతు యొక్క జీవిత విధానం వేరే వెళ్ళిపోయింది. అబ్రహాము ఉన్న ఒక్క అబ్రహాము, ఆ ఒక్క అబ్రహాముకి ఒక్కగానొక కొడుకు, ఆ ఒక్కగానొక కొడుకులోంచి ఇద్దరు కుమారులు, ఆ ఇద్దరు కుమారులు ఒకని ఎన్నుకొని ఆ ఒక్కలోంచి 12 మందిని తీసుకొచ్చి, హల్లెలూయా, ఆ 12 మందిని గోత్రాలుగా నిలబెట్టి వారిని ఒక దేశముగా ఆ ఒక్కగానొక కొడుకు నుంచి, అంటే ఒక మనవడు యాకోబు అబ్రహాం గారికి, ఆ ఒక్క మనవడు ద్వారా ఇశ్రాయేలు దేశంగా జనాంగంగా మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. చలనము కలిగి ఉండాలి. మనం చలనము లేని వ్యక్తిగా ఉండకూడదు. వస్తాయి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు రాకుండా ఉండవు. అవి వచ్చినప్పుడు వాటికి ఎదిరీదాలి. మనం
ఎదిరితేనే మన శక్తి ఏంటో, ఆధ్యాత్మికంగా భౌతికంగా మన శక్తి ఏంటో, మన సామర్థ్యం ఏంటో, మన బలం ఏంటో మనకి బయలుపరచబడుతుంది. అది చూసేవారికి అది గతంలో ఎంత శ్రమ పడ్డాడమ్మా, ఇప్పుడు అంత ఆశీర్వదించబడ్డాడని దేవునిని వారు కొనియాడుతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, స్తంభము స్త్రీ, లోతు భార్య. స్త్రీ సంఘముతో పోల్చబడింది. సంఘము అనగా స్త్రీ, పురుషులు, పెద్దలు, పిన్నలు అందరూ ఉండేది. ఈ ఒక వాక్యము ప్రతి ఒక్కరికి ఇది, పెద్దవారికి, యజమానులకని కాదు, అలాగే స్త్రీలకని కాదు, అలాగే చిన్నవారికి అని కాదు, అలాగే యవనస్తులని కాదు, అందరికీ. అందరము చలనము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు సవిసారమైన జీవితాలు మనకి యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ సవిసారం, రుచి లేని ఆ జీవితాలు, ఆ పదార్థాల్లోనికి యేసుక్రీస్తు అనే ఉప్పు కలిపినప్పుడు అవి రుచికరంగా మారుతాయి. హల్లెలూయా. వాటికి చలనం వస్తుంది. అవి చలనం కనుక ఆ చలనం వచ్చిన ఆ సంఘము కానీ, ఆ కుటుంబం కానీ ఏమవుతుందంటే ఈదడం, ఎదురేదడం, ఎదురు వెళ్ళటం, పెరగటం, ఇంకా అదేంటి ఏమంటారు, అది ఉత్పత్తి. చేపలు ఎలాగైతే ఎదిరెళ్ళి వేరే జలాశయాల్లో పడి వాటిని ఉత్పత్తి చేసుకుంటాయో, దేవుని ప్రజలు కూడా అలా ఉత్పత్తి అనేది వారి జీవితాల్లో ఆధ్యాత్మికంగా, భౌతికంగా అనేక ఆత్మల రక్షణార్థమై ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కనుక మనం లోతు భార్య వలె మన హృదయాన్ని దేవుని మాటకి లోబడకుండా మన హృదయాన్ని ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు దేవుని మాటకి లోబడి ఉన్నప్పుడు మనం చలనము కలిగి, జీవము కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. అలా ఉన్నప్పుడు మనకి ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ వాక్యాన్ని మనం పూర్తిగా ధ్యానించుకోవచ్చు. కనుక మనం ఇప్పుడు లోతు భార్య వలె చలనం లేనటువంటి వ్యక్తిగా, లోక విషయాలు మన హృదయంలో పెట్టుకొని జీవము లేనటువంటి వ్యక్తిగా మనం ఉండకుండా జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆ జీవాత్మను పొందుకున్న మనము ఆ జీవంతో మనం ముందుకి నడిచినప్పుడు, మనలో చలనం వచ్చినప్పుడు, మనకి అనేకమైనవి ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని చూసి మనం వెనక్కి చచ్చిన చేపల వలె వెనక్కి వెళ్ళిపోకుండా, ఆ ఏటితో కొట్టుకుపోకుండా ఏటికి ఎదురీదుతూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి విషయంలోనూ మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడతాం. అబ్రహాము, శారాలు అనేకులకి ఈనాటికి వారు ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. భవిష్యత్తు తరానికి వారు ఎంతో ఆశీర్వాదానికి కారణమయ్యారు. పాలు తేనెలు ప్రవహించే దేశంగా మారిపోయింది. చూసారా, వారున్న ఆ యొక్క ఏటికి ఎదురీదుతూ వెళ్ళి దేవుడి వాక్కును పట్టుకొని నడటం వలన ఆ వారున్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈనాటికి ఏది జరిగినా అక్కడి నుంచే మంచిదనేది, అంటే నాలెడ్జ్కి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది, ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశం నుండే వస్తూ ఉన్నాయి. కనుక మనం అంత కాకపోయినా కొంతలో కొంతగా అయినా మన కుటుంబం వరకైనా మనం జీవిద్దాం, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనం. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించలాగున సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, లోతు భార్య వలె, ఉప్పు స్తంభం వలె కాకుండా ప్రభా, చలనము లేనివంటి వ్యక్తిగా కాకుండా ప్రభా, చలనము కలిగి, జీవము కలిగి దేవా మీ జీవించుటకు మాకు మీకు సహాయం దయచేసి దేవా, అట్టి జీవితాన్ని మేము కలిగి మా జీవాన్ని ఉత్పత్తించుకోవడానికి, మా జీవాన్ని ఉత్పత్తి పెంచుకోవటానికి, మేము ఆశీర్వాదకరంగా మారడానికి దేవా మాకు మీకు సహాయం దయచేయమని, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.